రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఏమండి, ఇక్కడ కలవాల్సింది ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో ముఖ్యమంత్రి గారిని. ఇక్కడ మనం అడ్రస్ చేయాల్సింది ముఖ్యమంత్రి గారిని, రిప్రజెంటేషన్ ఇవ్వాల్సింది ముఖ్యమంత్రి గారికి. ఆయన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి సో ఆయన అడ్రస్ చేస్తూ మనం వెళ్ళాలి తప్ప ఆయన ఇప్పుడు ఆపోజిట్ లో ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పిన వ్యక్తి ఉండో అతను ఎందుకు మరి ఈ రోజు మాట్లాడలా? ఆ రోజు మొత్తం ఈ షర్ట్ అంతా చిరిగిపోయేలాగా ఈ సమాజంలో ఏం జరుగుతుంది అని మాట్లాడినటువంటి వ్యక్తి మరి ఎందుకని ఈ రోజు కూడా స్టాండ్ గా ఎందుకు లేరు? నాకు తెలిసినటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి, రెగ్యులర్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ విషయాన్ని నాతో మాట్లాడారు. ఇట్లా పలానా అంటానంటే నేను ఐ వాజ్ షాక్డ్. అరే అంటే ఇక్కడ నేను అందుకనే మన ప్రెస్ మీట్ లో ముందే నేను చెప్పా, ఇక్కడ వారి వారి స్వప్రయోజనాలు అందిన తర్వాత వాళ్ళందరూ వదిలిపెట్టారు అని. సో విషయం ఏమైందనేది నాకు తెలీదు, అక్కడ ఏం జరిగింది అనేది నాకు తెలీదు. నాకు తెలిసింది కూడా ఏంటంటే ఒక వ్యక్తి, నేను అతని పేరు చెప్పను, ఒక వ్యక్తి 70 లక్షలు తీసుకొని ఈ కేసులో నుంచి బయటకు వచ్చేసిండు అని చెప్పేసి. ఇక్కడ నేనేమంటున్నానంటే ఇక్కడ అడ్వకేట్ సుబ్బుకి దానికంటే చాలా ఎక్కువ ఆఫర్ చేశారు. సో నేను స్టాండ్ తీసుకున్నట్టుగా వాళ్ళు ఇప్పటి వరకు ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు? మరి వెళ్ళి ఇది అలా అయింది, ఇది అలా అయింది, ఇది జరిగింది, అది జరిగింది అని చెప్పి ఆ 4 రోజులు ఆ జిమ్మికి చేసినటువంటి ఈ వ్యక్తులు ఎక్కడ ఇంతవరకు ఎందుకని ప్రజాక్షేత్రంలో వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు ఎందుకని ఒక ప్రజాప్రతినిధి సరే ఇందాక మీరు అన్నారు ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించండి అనేది, నేను నా పని కాదన్నా. మరి వాళ్ళు చేయొచ్చు కదా, వాళ్ళకి నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళకి నిజంగానే ఈ అంశం ఒక కొలిక్కి రావాలి, బాధితులకు న్యాయం జరగాలి అనుకుంటే మరి వాళ్ళు చేయొచ్చు కదా, ఈ పని ఎందుకు చేయలేదు? ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అల్టిమేట్ గా వాళ్ళు అనుకున్నది. సో వాళ్ళు అనుకున్నది జరిగిందేమో మేబీ. సో కాబట్టి వాళ్ళు ఇందులో నుంచి వైదొలిగినట్టు ఉన్నారు. ఖచ్చితంగా ఇది కోర్టు ఉంది కదా. ఇప్పుడు ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు మనల్ని కలవలేదు అనుకోండి, ఇప్పుడు సామ వేద దాన దండోపాయాలు, నేను అన్ని అస్త్రాలని ఉపయోగిస్తున్నా. ఖచ్చితంగా ఇప్పుడు ప్రజాప్రతినిధులు కలవడానికి ఇప్పుడు సీఎం గారు అపాయింట్మెంట్ అవడానికి ఒక అవకాశం ఉంది, ఒక ఛానల్ ద్వారా వెళ్తాను. సో అతని ద్వారా అవడానికి అవకాశం ఉంది. సో అతను ఎక్స్ ఎమ్మెల్యే కొడుకు, అతను నాకు బెస్ట్ ఫ్రెండ్. సో అతనితో మాట్లాడితే ఆయన చూస్తున్నారు. ఒకవేళ అది కాలేదనుకోండి, దీన్ని కోర్టు ద్వారా తీసుకెళ్లి బాధితులకి ఆన్ రికార్డ్ లో నేను ఉన్నంత వరకు కోర్టు ద్వారా కోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది. కానీ ఎప్పటికీ మీ అందరికీ తెలుసు కదా. సో కాబట్టి అది ఎప్పటికో కాదు, వెంటనే జరగాలి. అందరికి బాధితులకి రూప వచ్చే దగ్గర ముప్పావలా వచ్చినా సరే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాథమికంగా వాళ్ళ పేకల లోతులో ఉన్న ఆర్థిక భారాల అప్పు నుంచి కొంత ఆర్థిక స్వాతంత్రం లభిస్తుందని పోరాటం చేస్తాను అంతే. ఏమండి, ప్రభుత్వాలకు వినిపించలేదని అనుకుంటున్నారా మీరు? మీరందరూ నిజంగా ఎంతో శ్రమించి ప్రతి రోజు ప్రతి నిమిషం ఒక న్యూస్ వేశారు. అది ప్రభుత్వ పెద్దలకు తెలియదంటారా? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ పెద్దలకు చెప్పరా? వాళ్ళు కనీసం న్యూస్ చూడరా? న్యూస్ చూసినా కానీ స్పందించలేని వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, ఆల్రెడీ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు కోల్పోయినటువంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్ళి ఎవరిని, వాళ్ళంతా చదువుకోని వ్యక్తులు ఎక్కడికి వెళ్ళి చేస్తారు? ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఇప్పటికీ రావడానికి సిద్ధంగా ఉన్నారు ఒక ప్లాట్ఫామ్ దొరికితే. ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు, వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా సార్ మాకు ఏదైనా న్యాయం చేయండి. మీకు ఇంకొక విషయం చెప్తున్నా, ఇందులో డాక్టర్లు ఉన్నారు, ఈ బాధితుల్లో డాక్టర్లు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, ఈ బాధితులో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఉన్నారు, నాకు మొన్న తెలిసింది. దాంట్లో ఇంకొక విషయం, అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ బాధితుల్లో ఎవరైతే ఈ మంగళి స్కామ్ లో మీడియా మిత్రులు కూడా ఉన్నారు చాలా మంది. సో కాబట్టి నేనేమంటానంటే ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వాలకు తెలియదంటారా? సో కాబట్టి వాళ్ళకి తెలిసినా సరే దీని గురించి స్పందించట్లేదు. ఖచ్చితంగా మీరు అనేది 100% వాస్తవం. ఎందుకంటే ఈ రోజు తెలంగాణని మనం మమ్మగా మైదని సాధించుకున్నది కాదు, మనం కొట్లాడి తెచ్చుకున్నది. 1969 తొలి దశ ఉద్యమం నుంచి కూడా 2014 వరకు కూడా 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం మీద, అదేవిధంగా ఉస్మానియా పోరుగడ్డ పునాదుల మీద ఎంతో మంది కవులు, గాయకులు, కళాకారులు, మీడియా మిత్రులు సహకారం ద్వారా మాత్రమే జరిగింది. అది 100% వాస్తవం. ఏది కూడా హక్కుని అడుక్కుంటే రావండి, కొట్లాడితేనే వస్తాయి. కానీ ఒక జ్యుడిషియరీలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఈ విషయాన్ని చెప్పలేను. సో కాబట్టి నేను అదే అంటున్నా, బట్టలు దించుకొని ఏమైతుంది ఈ రాష్ట్రంలో అని మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ విషయాన్ని లీడ్ తీసుకోవచ్చు కదా, వాళ్ళు పోరాటం చేయొచ్చు కదా.
వాళ్ళు తీసుకెళ్లొచ్చు కదా. మరి మీడియాలో కాపాడి ఊకదంపుడు మాటలు మాట్లాడి వాళ్ళ సమాజాన్ని కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు లీడ్ చేయొచ్చు కదా, వాళ్ళు ప్రభుత్వం మీద ప్రెషర్ చేయొచ్చు కదా, మీరన్నట్టుగా ఎమ్మెల్యేలతో మాట్లాడొచ్చు కదా. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు కేవలం కోర్టు పరిధి మాత్రమే నాది. సో ఈ నిజానిజాలు ప్రజలకు తెలియజేయటం మాత్రమే నా పని. నేను ఒక న్యాయవాదిగా నేను కొట్లాడండి అని నేను చెప్పలేను. సో నేనేమంటానంటే అంతిమంగా పోరాటం అనేది మీరన్నట్టుగా అగ్రెసివ్ గా వెళ్తే మాత్రమే ఈ రోజు రిజల్ట్ వచ్చే అంశాలు ఉన్నాయి. సో కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే ప్రజలందరికీ కూడా, బాధితులందరికీ కూడా మీ ఎమ్మెల్యేలకి రిప్రజెంటేషన్ చేయండి. మీ ఎంఆర్ఓ ఆఫీసులలో, అదే విధంగా ఎక్కడ పడితే అక్కడ మీరు రిప్రజెంటేషన్ మీ ప్రజాప్రతినిధులకు చేయండి. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. నేను కూడా హైకోర్టు ద్వారా, అంటే ఇంకొక విషయం, మంగ్లీ గారి వాళ్ళ మీద ఇక్కడ మేము అంటే లీగల్ గా ఫైట్ చేయడానికి ప్రైవేట్ కంప్లైంట్ కూడా 7వ తారీఖు ఫైల్ చేయడం జరిగింది. యాజ్ పర్ హేమాకాంత్ రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద. అదే విధంగా చాలా మంది బాధితుల ద్వారా, దాదాపు 20 మంది బాధితుల తరఫున ప్రైవేట్ కంప్లైంట్లు అన్ని కూడా, అంటే పోలీస్ స్టేషన్ లో పట్టించుకున్నప్పుడు అవి కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్లుగా ఎఫ్ఐఆర్ చేయించడం జరుగుతుంది. కాబట్టి మేము హైకోర్టులో వీటన్నిటిని ప్రైవేట్ కంప్లైంట్లు వేయడం కోసం అన్ని సిద్ధం చేసి 7వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఓపెన్ అవడంతో మొట్టమొదటిగా మన ప్రైవేట్ కంప్లైంట్ లో రిట్లుగా ఫైల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.